कृष्णाय वासुदेवाय हरये परमात्मने। హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హంసకళ మీడియా యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. మేషాదిగా మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారి యొక్క వారఫలాల గురించి మనం తెలుసుకుందాం. 23 ఆగస్టు 2026 ఆదివారం నుంచి 29 ఆగస్టు 2026 శనివారం వరకు మేషరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు తెలుసుకుందాం. మొదటగా మేషరాశి వారికి తృతీయంలో కుజ సంచారం, అర్ధాష్టమ బృహస్పతి, పంచమంలో రవి బుధ కేతువు సంచారం, షష్టమంలో శుక్ర సంచారం, భాగ్యస్థిత చంద్రుడు, లాభస్థిత రాహు, ద్వాదశంలో శనైశ్వరుని యొక్క సంచారం. ఇక మేషరాశి వారికి ఈ వారంలో ఆశించిన మేరకు అన్నింటా ప్రోత్సాహకరమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే భాగ్యస్థితిలో చంద్రుడు, తృతీయంలో కుజుని యొక్క సంచారం మానసికంగా కొంత ధైర్యంతో ప్రతి పనిని పూర్తి చేసుకునేటువంటి వారంగా మేషరాశి వారికి చెప్పుకోవచ్చు. మనోధైర్యం పెరుగుతుంది. ఉద్యోగ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ మార్పులు, బదిలీలకు కూడా చాలా అనుకూలమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు వారంగా. మేషరాశి వారికి ఇటు లాభస్థిత రాహు సంచారం వల్ల కూడా గతం నుంచి ఉన్న ఇబ్బందుల రీత్యా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. అంటే కొంచెం ఫైనాన్షియల్ కానీ, వ్యాపారపరంగా కానీ, కొత్తగా చేసేటువంటి బిజినెస్లు కానీ, అలాగే కన్స్ట్రక్షన్ సైడ్ కానీ, గృహ నిర్మాణాలు చేసుకునేటువంటి వారికి కానీ ఈ వారంలో కొంత సానుకూలమైనటువంటి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. ఇటు అర్ధాష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల విద్యార్థుల్లో చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. విద్యా విధానంలో నూతన అవకాశాలు కోసం ఎదురు చూసేవారికి, సీట్ల కోసం ఎదురు చూసేవారికి, స్కూల్స్లో ఎడ్యుకేషన్ పరమైనటువంటి పోటీ పరీక్షల్లో వెళ్ళేటువంటి వారికి కూడా ఈ వారంలో చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పంచమ రవి బుధ కేతువుల వల్ల మేషరాశి వారికి ఆత్మవిశ్వాసం, మనోధైర్యం, ప్రతి పనిలో ఒక స్పష్టత, చెయ్యాలనేటువంటి గట్టి సంకల్పం, ఇది జీవితంలో కొన్ని కీలకంగా ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవడానికి ఈ వారంలో ప్రోత్సాహకరంగా ఉంది. ఇక వ్యాపారస్తుల విషయంలో కూడా ఈ వారం చాలా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార విషయాల్లో కూడా ఇటు ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా, ద్వాదశ శనైశ్వరుని ప్రభావం ఉన్నప్పటికీ కూడా అన్నింటినీ అధిగమించి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళేటువంటి వారంగా మేషరాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక ఈ వారంలో మేషరాశి వారికి చిన్న తరహా వ్యాపారస్తులు, పెట్టుబడులు, ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉండేటువంటి వారికి కూడా కొంత ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్స్ అవడానికి ఈ వారంలో చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఇక రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ లాంటి వ్యాపారాల వారికి కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. మేషరాశి వారు ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే, ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారంలో లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాలు చదువుకోండి. లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి. అలాగనే ఆదిత్య హృదయాన్ని చేసుకోండి. సూర్య నమస్కారం చేసుకోండి. ఎండలో ఉండండి. మేషరాశి వారు రోజు కనీసం ఒక 15-20 నిమిషాలు సూర్య ఆరాధన చేసుకోవటం వల్ల మానసిక ధైర్యంతో పాటు అనారోగ్య సూచనల రీత్యా ఉపశమనం కలిగి ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాబట్టి ఇక మేషరాశి వారు ఈ వారంలో ఓం ఆదిత్యాయ నమః లేదా ఓం భాస్కరాయ నమః అనేటువంటి సూర్యుని యొక్క నామాన్ని జపం చేసుకోవటం, సూర్య ఆరాధన చేసుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయి. అలాగే లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళండి. స్వామి యొక్క దర్శనాన్ని చేసుకోండి, అభిషేకాన్ని చేసుకోండి. ప్రోత్సాహకరమైన ఫలితాలతో విశేషమైనటువంటి వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం. 23 ఆగస్టు 2026 ఆదివారం నుంచి 29 ఆగస్టు 2026 శనివారం వరకు వృషభ రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే, ద్వితీయంలో కుజుడు, తృతీయ బృహస్పతి, అర్ధాష్టమ రవి బుధ కేతుల సంచారం, పంచమ శుక్రుడు, అష్టమ చంద్రుడు, దశమస్థిత రాహు, ఏకాదశ శనైశ్వరుని సంచారం. ఇక వృషభ రాశి వారికి ఆశించిన మేరకు అన్నింటా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటున్నారు. ఇక ఈ రాశి వారికి తృతీయ బృహస్పతి యొక్క సంచారం వల్ల కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం ఏర్పడేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అంటే అనిశ్చిత అనేటువంటి విషయంలో కుటుంబంలో కుటుంబ వ్యక్తుల రీత్యా ఖర్చు స్థానం కానివ్వండి, అనవసరమైన ప్రయాణాలు కానీ, సుదూర ప్రయాణాలు కానీ, అలాగే దైవిక కార్యాచరణ వల్ల కొంత పుణ్యక్షేత్ర దర్శనాలు, ప్రాంత దర్శనాలు చేసుకోవటం కానీ, వివాహాది వేడుకల్లో పాల్గొనేటువంటి వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి వారం చివరి కన్నా వారం ప్రారంభంలో అన్నింటా శుభయుక్తమైన వారంగా చెప్పుకోవచ్చు. ఇటు విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది, ఉద్యోగస్తులకు సానుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఇటు లాభస్థిత శనైశ్వరుడు సంచారం వల్ల
నూతన కార్యాచరణకు సంకల్పం చేసే వారంగా చెప్పుకోవచ్చు. అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకునేటువంటి వారు, కొత్తగా వ్యాపారంలో మార్పులు చేర్పులు చేసుకునేటువంటి వారికి కూడా ఈ వారం చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. ఇక దశమస్థిత రాహు సంచారం, అర్ధాష్టమ రవి బుధ కేతుల యొక్క సంచారం వల్ల ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలు, కొత్తగా కన్స్ట్రక్షన్ చేసే వ్యాపారాలు, పారిశ్రమ సంబంధితమైనటువంటి ఇది కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి కార్యాచరణ కూడా ఈ వారంలో దిగ్విజయంగా పూర్తి చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఇటు పంచమ శుక్రుని యొక్క సంచారం వల్ల వృషభ రాశి వారు ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, మధ్యవర్తిత్వం లాంటి విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవడం అనేది ఈ వారంలో చెప్పదగ్గ సూచన. అంటే పెట్టుబడి రంగాల్లో ఉండేటువంటి వారు ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్, కోర్టు సమస్యలు లాంటి వ్యవహారాల్లో ఉండేటువంటి వారు కొంత సమయం తీసుకుని ఈ వారం ముందుకెళ్ళండి. అంటే తొందరపడి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ పెట్టుబడులు కానీ పెట్టినట్లయితే అవి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత ఫైనాన్షియల్ స్తబ్దత పెరిగేటువంటి అవకాశాలు ఈ వారంలో గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మధ్యవర్తులు, స్నేహితుల విషయాలు, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, అంటే మనం ఫైనాన్షియల్గా ఇచ్చి మాట పట్టడం కానీ, అపవాద అవమానాలు కానీ, కొంత మధ్యలో ఉండి మనం కొంత హెల్ప్ చేసి కూడా ఇబ్బందులు గురవడం కానీ, ఇటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. అలాగే సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు, సెల్ఫ్ డ్రైవింగ్స్, వాహనాల మీద ప్రయాణాలు చేసేవారు కాస్త జాగ్రత్తలు పాటించడం వారిలో చెప్పదగ్గ సూచన. ఇటు దశమస్థిత రాహు సంచారం వల్ల మనం ప్రతి వ్యవహారంలో స్పాట్ డెసిషన్ కానీ, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కానీ, ప్రయాణాల విషయాల్లో అజాగ్రత్త పాటించడం వల్ల కానీ కొంత ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు గురేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ముఖ్యంగా వృషభ రాశి వారికి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. విద్యా విషయాల్లో సానుకూలమైన పరిస్థితులు ఉంటాయి. విద్యార్థులకు జ్ఞాపక శక్తి విషయాల్లో కూడా చాలా చురుగ్గా ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యం పెరుగుతుంది. ఇంకా ఇటు ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవడం అనేది వృషభ రాశి వారికి ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ముఖ్యంగా వృషభ రాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే, ఈ రాశి వారికి దశమస్థిత రాహు, ద్వితీయంలో కుజ సంచారం గోచరిస్తోంది. కాబట్టి ముఖ్యంగా వృషభ రాశి వారు ఈ వారంలో వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకాన్ని చేసుకోండి, స్వామి యొక్క దర్శనాన్ని చేసుకోండి. చక్కగా మంగళవారం రోజు ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన, ఆంజనేయ స్వామి వారి యొక్క నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల కూడా వృషభ రాశి వారు ఆశించిన దానికన్నా విశేషమైనటువంటి ఫలితాలను సాధించుకోవడానికి ఈ వారంలో అవకాశాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో ఈ రాశివారు ఓం శ్రీ ఆంజనేయాయ నమః అనేటువంటి నామాన్ని వృషభ రాశి వారు జపం చేసుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మిథున రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 23 ఆగస్టు 2026 ఆదివారం నుంచి 29 ఆగస్టు 2026 శనివారం వరకు మిథున రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే, ఈ వారంలో ముఖ్యంగా జన్మరాశిలో కుజ సంచారం, ద్వితీయంలో బృహస్పతి, తృతీయంలో రవి బుధ కేతులు సంచారం, అర్ధాష్టమ శుక్రుడు, సప్తమంలో చంద్రుడు, భాగ్యస్థిత రాహు, దశమస్థిత శనైశ్వరుడు యొక్క సంచారం. ఇంకా మిథున రాశి వారు ఆశించిన మేరకు అన్నింటా చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటున్నారు. ఇక జన్మకుజుని యొక్క దోషం అంటారా, రుణ ధన సంబంధితమైన విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. అయితే ఖర్చు స్థానం ఎంత అధికమవుతుందో ఆర్థికంగా అంత అభివృద్ధి అనేది కూడా కనిపించే వారంగా చెప్పుకోవచ్చు. అంటే ఎంత ఎక్కువగా లాస్ ఆఫ్ పేమెంట్ అవుతుంది, ఫైనాన్షియల్గా గ్రోత్ కూడా అలా పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి మనకు ఖర్చుతో పాటు అభివృద్ధిని కూడా ఇచ్చేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ద్వితీయ బృహస్పతి యొక్క సంచారం ఫైనాన్షియల్గా బాగుంటుంది. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబపరమైన ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. గృహంలో శుభకార్యాచరణ చేసేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. మానసిక ధైర్యంతో ముందుకెళ్తారు. అనారోగ్య సూచనలు రీత్యా ఉపశమనం పొందుతారు. ఆర్థికపరమైన భరోసా పెరుగుతుంది. విద్యార్థుల్లో ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు సాధించుకుంటారు. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాలకు మీకు కొన్ని రకాల సానుకూలమైన మార్పులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక దశమస్థిత శనైశ్వరుడు సంచారం వల్ల జీవితంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు, కొన్ని రకాల ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాలు, విదేశీ సంబంధితమైనటువంటి కార్యాచరణ కోసం సంకల్పం చేసేటువంటి మిథున రాశి వారికి కొంత ఆరోగ్యపరమైన విషయాల్లో దీర్ఘకాలిక సమస్యల రీత్యా కాస్త జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే దశమస్థిత శనైశ్వరుడు సంచారం వల్ల మనం వేరే వ్యవహారాల్లో పడి ఆరోగ్యాన్ని కొంత నిర్లక్ష్యం చేసినట్లయితే అనారోగ్య సమస్యలు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అదీకాక దీర్ఘకాలిక సమస్యలు, జెనెటికల్ ఇష్యూస్ విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. అలాగే మిథున రాశి వారికి వ్యాపార సంబంధితమైనటువంటి రంగాల్లో ఉండేటువంటి వారికి, ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడి రంగాల్లో ఉండేటువంటి వారికి మీరు స్పాట్ డెసిషన్ కానీ, మధ్యవర్తిత్వం,
చేయటం కానీ, ఫైనాన్స్ ఇప్పించడం కానీ, ఫైనాన్స్ లావాదేవీల విషయాల్లో కూడా నష్టాలు కలగకుండా శ్రద్ధ తీసుకోవడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశి వారికి తృతీయంలో రవిబుధ కేతులు సంచారం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. దైవిక కార్యాచరణ చాలా బాగుంటుంది. వ్యవసాయదారులకు బాగుంటుంది. సీజనల్ ఫ్రూట్స్ వారికి బాగుంటుంది. ఫుడ్కు సంబంధించిన ఫుడ్ కోర్టుకు సంబంధించినటువంటి వ్యాపారాలు చాలా బాగుంటాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా అర్ధాష్టమ శుక్రుడు సంచారం వల్ల సినీ కళారంగాల వారికి కూడా నూతన అవకాశాలు భరించేటువంటి వారంగా మిథున రాశి వారికి ఈ వారం చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ వారంలో మిథున రాశి వారు చేయదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే, భాగ్యస్థిత రాహువు దశమ శనైశ్వరుడు యొక్క సంచారం. ముఖ్యంగా మిథున రాశి వారి ఈ వారంలో కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. కాలభైరవుడి యొక్క ఆరాధన ప్రతిరోజు గణపతి యొక్క స్తోత్రాన్ని ఖచ్చితంగా మీరు జపం చేసుకోండి. గణపతి యొక్క నామాన్ని మీరు జపం చేసుకోండి. ఓం గం గణపతయే నమః అనేటువంటి నామాన్ని మీరు చక్కగా జపం చేసుకుంటే ప్రాతకాలం నుంచి రాత్రి వరకు అన్నింటా చక్కటి విజయాలతో ముందుకెళ్ళి విజయ పరంపరలో అన్ని రకాల అవకాశాలు మీకు దక్కేటువంటి వారుగా చెప్పుకోవచ్చు. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి కూడా ఈ గణపతి మంత్రంతో మీకు సిద్ధి పొంది శీఘ్రమైన విజయాలు చేకూరేటువంటి వారంగా మిథున రాశి వారికి కూడా చెప్పుకోవచ్చు. అలాగే కాలభైరవ అష్టకాన్ని ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకోండి. భైరవుడి యొక్క స్థానంలో ఒక దీపాన్ని వెలిగించండి. అంటే కాలభైరవుడి గుడిలో ఒక కుష్మాండ దీపం కానీ అలాంటి చక్కగా ఒక దీపాన్ని వెలిగించడం వల్ల కూడా విశేషమైన ఫలితాలతో మిథున రాశి వారికి ఈ వారంలో ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో మిథున రాశి వారికి అన్నింటా గణపతి యొక్క నామం వల్ల విశేషమైన విజయాలు చేకూరే వారంగా చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి వారి యొక్క వార ఫలాలు తెలుసుకుందాం. ఇక కర్కాటక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా 23 ఆగస్టు 2026 ఆదివారం నుంచి 29 ఆగస్టు 2026 శనివారం వరకు కర్కాటక రాశి వారి యొక్క వార ఫలాలు చూసుకున్నట్లయితే, జన్మరాశిలో బృహస్పతి, ద్వితీయంలో రవిబుధ కేతు సంచారం, తృతీయంలో శుక్రుడు, షష్టమంలో చంద్రుడి సంచారం, అష్టమ రాహు, భాగ్యస్థిత శనైశ్వరుడి సంచారం, ద్వాదశిలో కుజుడి సంచారం. కర్కాటక రాశి వారు అన్నింటా వీరోచితమైనటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా కొంత వెనకపడి ముందుకెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అంటే వెనకంజలోనే ఉంటున్నారు తప్ప ముందుకు సాగే ప్రయత్నాలు కొంత ఆలస్యంగా జరుగుతున్నాయి. కాబట్టి ఈ వారంలో కూడా ద్వాదశ కుజుడు, ద్వితీయ రవిబుధ కేతుల సంచారం వల్ల అన్ని అవకాశాలని పట్టుకునేటువంటి ప్రయత్నంలో కర్కాటక రాశి వారు ముందుంటారు. ఇటు ఉద్యోగ ప్రయత్నాలు, అటు కుటుంబపరమైనటువంటి విషయాల్లో విజయం చేకూరేటువంటి విషయాల్లో పట్టుదలతో గట్టి సంకల్పంతో ముందుకెళ్ళేటువంటి వారంగా కర్కాటక రాశి వారు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జన్మరాశిలో ఉన్న బృహస్పతి యొక్క బలం కన్నా అష్టమంలో ఉన్న యొక్క రాహు యొక్క ఎఫెక్ట్ అనేది కర్కాటక రాశి వారికి ఎక్కువ ఇబ్బందులు గురి చేస్తుంది. అంటే అన్ని రకాలుగా మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నప్పటికీ కూడా కొంత మోసం జరగడం కానీ, ఫైనాన్షియల్గా ఇస్తే తిరిగి రాకపోవడం కానివ్వండి, మరి అది కాక మనం ఎంత ఇన్వెస్ట్మెంట్స్ పెడితే అది మోసం జరగడం కానీ, మధ్యవర్తుల నుంచి రావాల్సిన ధనం సకాలంలో రాకపోవడం కానివ్వండి, ఇటు ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్ స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాల్లో అన్నింటా కొంత అనిశ్చిత వాతావరణం అనేది ఒత్తిడికి గురయ్యేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక ముఖ్యంగా కర్కాటక రాశి వారికి తృతీయ శుక్రుడి యొక్క సంచారం వల్ల ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తారు కర్కాటక రాశి వారు. తెలివైన నిర్ణయాలతో సమస్యలు అధిగమించగలిగే శక్తి కర్కాటక రాశి వారికి పెరుగుతుంది. ఈ రాశి వారికి షష్టమ చంద్రుడు, భాగ్యస్థిత శనైశ్వరుని యొక్క సంచారం వల్ల పెట్టుబడి రంగాల్లో ఉండేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్, ఇలా ప్రతి వ్యాపారంలో కూడా పెట్టుబడి రంగాల్లో ఉండేవారు కొంత తక్కువగా పెట్టుకుని ముందుకెళ్ళటం అనేది, అంటే ఆర్థికపరమైన స్తబ్దత కలగకుండా, అంటే ఇచ్చే ధనం అనేది మనం ఇచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఆగిపోకుండా కాస్త జాగ్రత్తలు తీసుకుని ఈ వారాంతం తర్వాత మీరు నిర్ణయాలు తీసుకోవడం అనేది కర్కాటక రాశి వారికి చెప్పదగ్గ సూచన. ముఖ్యంగా ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. అష్టమ రాహు యొక్క ప్రభావం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కానీ, హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్ కానీ, ఇటు మానసికంగా కూడా ఒక గట్టి సంకల్పం అని అనుకుంటే ఆ పని కొంత ఆలస్యం అవటం కానీ, మధ్యవర్తుల యొక్క మోసం వల్ల మనం ఆ పని పూర్తి చేసుకోలేకపోవటం కానీ, ఇటువంటి అనిశ్చిత వాతావరణం అనేది ఈ రాశి వారు ఎక్కువ ఇబ్బంది పడేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇటు చిన్న తరహా వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది. కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితిలో ఈ వారంలో ముఖ్యంగా అష్టమ రాహు దోష నివారణకు భాగ్యస్థిత శనైశ్వరుడు, ద్వాదశిలో కుజుని యొక్క దోష నివారణ పరిహారాలు చేసుకోవాలి. కాబట్టి ఈ వారంలో కర్కాటక రాశి వారు చేయదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే, ఈ రాశి వారికి
ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా కర్కాటక రాశి వారికి చెప్పుకోవచ్చు. ఈ వారంలో ముఖ్యంగా రాశివారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, మంగళవారం రోజు అభిషేకం చేసుకోవటం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవటం, అలాగే ప్రతిరోజు కూడా దుర్గా సప్తశ్లోకి అమ్మవారి యొక్క స్తోత్రాలు చదువుకోవటం వల్ల కర్కాటక రాశి వారు ఆశించిన మేరకు అన్నింటా విజయాలు పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు చేకూరేటువంటి వారంగా కర్కాటక రాశి వారు చెప్పుకోవచ్చు. ఇటు ఉద్యోగ విషయాల్లో, అటు విద్యా సంబంధిత విషయాల్లో కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీలు, ఉద్యోగ సంబంధితమైన ఒత్తిడి విషయంలో కొంత ఉద్యోగ మార్పుల విషయాల్లో సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం కర్కాటక రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశి వారికి షష్టమ చంద్రుడి యొక్క సంచారం వల్ల వారాంతం కన్నా వారం ప్రారంభంలో అన్నింట శుభవార్తలు వినేటువంటి వారంగా కర్కాటక రాశి వారు చెప్పుకోవచ్చు. ఈ వారంలో కర్కాటక రాశి వారు ఓం శ్రీ దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోండి. అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోండి. అమ్మవారి నామాన్ని మీరు జపం చేసుకోండి. అన్నింటా చక్కటి శుభ ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక సింహరాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం. ఈ 23 ఆగస్టు 2026 ఆదివారం నుంచి 29 ఆగస్టు 2026 శనివారం వరకు సింహరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో రవి బుధ కేతుల యొక్క సంచారం, ద్వితీయంలో శుక్రుడు, పంచమ చంద్రుడు, సప్తమ రాహు, అష్టమ శనైశ్వరుడు, లాభస్థిత కుజుడు, ద్వాదశంలో బృహస్పతి యొక్క సంచారం. మరి ఇక సింహరాశి వారికి జన్మరాశిలో రవి బుధ కేతుల యొక్క సంచారం మానసిక ధైర్యంతో ప్రతి పనిని చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు సింహరాశి వారు. కాబట్టి కాలసర్పదోషంలో ఉండేటువంటి సింహరాశి వారికి అష్టమ శనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల ఆర్థికపరమైనటువంటి సంపాదన విషయాల్లో, ఖర్చు స్థానంలో కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ వారాంతంలో మాత్రం అన్నింటా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అంటే గతంలో ఉన్న నష్టాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నంలో ముందుకెళ్తారు సింహరాశి వారు. కుటుంబపరమైన విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ కూడా సానుకూలంగా ఈ వారాంతంలో మంచి నిర్ణయాలు తీసుకునే వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యం పెరుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు రాణించే వారంగా చెప్పుకోవచ్చు. దైవిక కార్యాచరణ చేసుకుంటారు. ఇక దీర్ఘకాలిక సమస్యల రీత్యా కొంత ఉపశమనం పొందే వారంగా చెప్పుకోవచ్చు. మరి సప్తమ రాహు, అష్టమ శనైశ్వరుని ప్రభావం వల్ల అన్యోన్య దాంపత్య విషయాల్లో, అంటే భార్యాభర్తలు కుటుంబపరమైన విషయాల్లో కొంత చికాకులు, మాట పట్టింపులు, ఒత్తిడి భారం, కుటుంబపరమైన విషయాలలో అంటే భార్యాభర్తల విషయాలు, కొంత అనారోగ్య విషయాలు కానీ, మరి భార్యా సంబంధితమైన ఖర్చు కానీ, భర్తకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కానీ, ఇలా ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి పంచమ చంద్రుడు, ద్వితీయ శుక్రుని యొక్క సంచారం వల్ల సినీ కళారంగాల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది. నూతన అవకాశాలు రాణించే వారంగా చెప్పుకోవచ్చు. ప్రతి ప్రయత్నంలో, మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక ద్వాదశ బృహస్పతి యొక్క సంచారం వల్ల గతం కన్నా నష్టాలు పెరగకుండా ఆర్థికంగా ఏది మంచిది, ఎంతవరకు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనేటువంటి విషయాల్లో సింహరాశి వారు చాలా వరకు రియలైజ్ అవుతారు. గతంలో జరిగిన నష్టాలను పునరావృతి కాకుండా చేసుకుంటారు. ఇటు వ్యాపార సంబంధితమైన విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. ఇక చిన్న తరహా వ్యాపారాలు చేసుకునేటువంటి వారు పెట్టుబడుల విషయాల్లో తక్కువగా పెట్టుకుని ముందుకెళ్ళండి. ఎందుకంటే ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ ఇటువంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి అష్టమ శనైశ్వరుని ప్రభావంతో ఆర్థికపరమైన స్తబ్దత కానీ, ఆర్థికపరమైనటువంటి లాక్ కానీ, అంటే మనం ఆగిపోవటం, ధనం రావాల్సిన ధనం సకాలంలో రాకపోవటం, వ్యాపారపరమైన ఒత్తిడి కానీ, మధ్యవర్తుల దగ్గర ధన సంబంధితమైన విషయాల్లో కొంత ఇబ్బందులు కానీ, ఇటువంటివి సింహరాశి వారు ఎదుర్కొనేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారికి అష్టమ శనైశ్వరుని ప్రభావంతో ప్రయాణాల విషయాల్లో ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, వాహన ప్రయాణాలు చేసుకునేటువంటి వారు కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ముఖ్యంగా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్లో గతం నుంచి మనం ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సింహరాశి వారికి ఈ వారాంతంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పాత స్నేహితులు, మిత్రుల నుంచి కొంత సానుకూలమైనటువంటి మార్పులు జరుగుతాయి. మనోధైర్యంతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో ఉన్న కొంత అనారోగ్య సూచనల రీత్యా ఉపశమనం పొంది సానుకూల పరిస్థితులు కలుగుతాయి. అలాగే విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి కొంత ప్రోత్సాహకరమైనటువంటి వారంగానే ఈ వారం చెప్పుకోవచ్చు. ఇక జన్మలో రవికేతుల యొక్క సంచారం వల్ల అనవసర ఆందోళన, అనవసరమైనటువంటి ఓవర్ థింకింగ్, టెన్షను, నిద్రలేమి ఇటువంటి విషయాల్లో సింహరాశి వారు కాస్త జాగ్రత్తలు పాటించండి. అయితే ముఖ్యంగా సింహరాశి వారి వారంలో చేయదగిన పరిహారాలు మీరు చూసుకున్నట్లయితే
ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకోండి, సూర్య నమస్కారాన్ని చేసుకోండి, సూర్య ఆరాధన చేసుకోండి. ఆదివారం రోజు ముఖ్యంగా సూర్యనారాయణ స్వామి వారికి సూర్య నమస్కారం చేసుకుని ఆ రోజు చక్కగా ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం, ఆ రోజు కాస్త ఆహార విహారాల విషయాల్లో కాస్త నియమంగా ఉండటం, సూర్యుడి యొక్క ఉపాసన చేసుకోవటం వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు తొలగిపోయేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. దీర్ఘకాలిక సమస్యలు ఉపశమనం కలుగుతాయి. మరి అలాగే పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్, కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకునేటువంటి వారంగా సింహరాశి వారికి ఈ వారం చెప్పుకోవచ్చు. ఈ వారంలో సింహరాశి వారు సూర్యనారాయణ మూర్తి యొక్క ఆరాధనతో పాటుగా లలితా సహస్రనామ స్తోత్రాలు కూడా వినండి. ఓం శ్రీ లలితాయై నమః అనే నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల చాలా చక్కటి సానుకూలమైన పరిస్థితులతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. కన్యారాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం. కన్యారాశి వారికి 23 ఆగస్టు 2026 ఆదివారం నుంచి 29 ఆగస్టు 2026 శనివారం వరకు గ్రహగతుల ఆధారంగా కన్యారాశి వారి యొక్క వారఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో శుక్రుడు, అర్ధాష్టమ చంద్రుడు, షష్టమ రాహు, సప్తమ శనైశ్వరుడు, దశమస్థిత కుజుడు, ఏకాదశ బృహస్పతి, ద్వాదశంలో రవి, బుధ, కేతుడు యొక్క సంచారం. ఇక కన్యారాశి వారికి ప్రతి ప్రయత్నంలో కూడా శ్రమతో కూడుకున్న ఫలితాలు సాధించుకుంటారు. దశమ కుజుని యొక్క సంచారం వల్ల ఉద్యోగ విషయాల్లో, వ్యాపార సంబంధితమైన విషయాల్లో కొంత ఒత్తిడి భారం పెరగకుండా శ్రద్ధ తీసుకోండి. మనోధైర్యంతో ముందుకెళ్తారు. లాభస్థిత బృహస్పతి సంచారం వల్ల గతంలో ఉన్న ఇబ్బందుల రీత్యా ఈ వారంలో చాలా ఉపశమనం పొందుతారు. ఆరోగ్యపరంగా ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యల రీత్యా సానుకూల పరిస్థితులు ఉంటాయి. కుటుంబంలో అనిశ్చిత వాతావరణం నుంచి కొంత సానుకూల మార్పులు గోచరిస్తాయి. మరి గతంలో ఉన్న కోర్టు వ్యవహారాల్లో వీరికి ఉపశమనం కలిగి ప్రోత్సాహకరంగా ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. అందుకని లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్స్ లాంటి ఇబ్బందుల్లో ఉండేటువంటి కన్యారాశి వారికి ఈ వారాంతంలో మీకు ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఇటు లాభస్థిత గురువు, ద్వాదశంలో రవి, బుధుల యొక్క సంచారం వల్ల సంస్థాగతమైనటువంటి అంటే ఏవైనా మీరు ఇన్వెస్ట్మెంట్స్, సంస్థాగతమైనటువంటి వ్యాపారాలు ప్రారంభం చేసుకునేటువంటి వారికి కూడా ఈ వారాంతంలో చక్కటి ప్రోత్సాహకరమైన ఫలితాలు ఉన్నాయి. చిన్న తరహా వ్యాపారస్తులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు ఉన్నాయి. ఇటు వ్యవసాయదారులు, కార్మికులకు, కర్షకులకు అనుకూలమైనటువంటి గ్రహస్థితితో ముందుకెళ్లే వారంగా కన్యారాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక జన్మరాశిలో శుక్రుడు, సప్తమ శనైశ్వరుని సంచారం వల్ల కార్మికులకు, కర్షకులకు, చిన్న తరహా వ్యాపారస్తులకు, సినీ కళారంగాల వారికి కూడా చాలా ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఇక కన్యారాశి వారికి ఇటు వారం ప్రారంభం కన్నా వారాంతంలో అన్నింటా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. విద్యార్థులకు సానుకూల పరిస్థితులు ఉన్నాయి. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాలు చేసుకునేటువంటి కన్యారాశి వారికి కూడా ఈ వారంలో అనుకూలమైనటువంటి మార్పులు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక కన్యారాశి వారికి ముఖ్యంగా స్త్రీలకు అనారోగ్య సంబంధితమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారికి ఈ వారంలో చాలా సానుకూల పరిస్థితులు కలుగుతాయి. ఆహార విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మనోధైర్యంతో ముందుకెళ్ళేటువంటి వారంగా కన్యారాశి వారికి చెప్పుకోవచ్చు. కన్యారాశి వారు ముఖ్యంగా ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి మన్యు సూక్తంతో కూడుకున్నటువంటి అభిషేకాన్ని ఆంజనేయ స్వామి వారికి చేసుకోవటం, ఆంజనేయ స్వామి వారికి శనివారం రోజు ముఖ్యంగా తమలపాకులతో ఆరాధన చేసుకోవటం, మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణాన్ని చేసుకోవటం, ఇట్లా వారంలో ఒక మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అత్యంత విశేషమైన ఫలితాలు కన్యారాశి వారికి గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇటు సప్తమ శనైశ్వరుని యొక్క దోష నివారణ కోసం వీలైన వాళ్ళు శనివారం రోజు నవగ్రహ ప్రదక్షిణాన్ని కూడా చేసుకోవటం అత్యంత శుభయుక్తమైనటువంటి ఫలితాలను ఇచ్చే వారంగా చెప్పుకోవచ్చు. కన్యారాశి వారి వారంలో ఓం శ్రీ ఆంజనేయాయ నమః అనేటువంటి మంత్రాన్ని మీరు జపం చేసుకోండి. అన్నింట సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక తులారాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం. 23 ఆగస్టు 2026 ఆదివారం నుంచి 29 ఆగస్టు 2026 శనివారం వరకు తులారాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి తృతీయ చంద్రుడు, పంచమ రాహు, షష్టమ శనైశ్వరుని యొక్క సంచారం, భాగ్యస్థిత కుజుడు, దశమంలో బృహస్పతి, ఏకాదశ రవి, బుధ, కేతుడు సంచారం, ద్వాదశలో శుక్రుడి యొక్క సంచారం. ఇంకా తులారాశి వారికి ఈ వారంలో ప్రతి ప్రయత్నంలో కొంత ఆలస్యం, ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. తొందరపడి స్పాట్ డెసిషన్స్ తీసుకోకండి. ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకండి. ప్రయాణాలు అధికమవుతాయి. ఒత్తిడి భారం పెరుగుతుంది. ఫైనాన్షియల్ విషయాల్లో ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్ళడం రాశి వారికి చెప్పదగ్గ సూచన. షష్టమ శనైశ్వరుని సంచారం వల్ల ప్రతి అవకాశంలో కూడా మీకు తనదైన శైలిలో కొంత కష్టం ఉన్నప్పటికీ మానసికమైన తృప్తి కూడా పెరిగేటువంటి వారంగా తులారాశి వారికి చెప్పుకోవచ్చు. మరి ఇటు పంచమరాహు, తృతీయ చంద్రుడి యొక్క సంచారం వల్ల మధ్యవర్తుల నుంచి సహాయ సహకారాలు కలుగుతాయి. మీరు అనుకున్న పనిని పూర్తి చేసేటువంటి మీ ప్రయత్నంలో మీకు చక్కటి సానుకూలమైన మార్పులు జరుగుతాయి. ఇటు దశమ బృహస్పతి యొక్క సంచారం వల్ల
ఇక అవ్వదు అనుకున్నటువంటి పని చివరి క్షణంలో మీకు సానుకూలంగా మారేటువంటి వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు. ఇటు లాభస్థిత రవిబుధుల యొక్క సంచారం వల్ల గతంలో ఉన్న నష్టాన్ని పునరావృతి కాకుండా జాగ్రత్త చేసుకునేటువంటి వారంగా తులారాశి వారికి చెప్పుకోవచ్చు. ఇటు రవి బుధ కేతుల యొక్క సంచారం వల్ల దైవిక కార్యాచరణ, పుణ్యక్షేత్ర దర్శనాలు, నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఆగిపోయేటువంటి వ్యవహారంలో ఉండేటువంటి ఉద్యోగ సమస్యల రీత్యా మరలా ఆ ఉద్యోగం సానుకూలంగా ముందుకెళ్తుంది. కాబట్టి ఇలా లాభస్థిత రవి బుధుల సంచారం వల్ల ఉద్యోగ ప్రయత్నాల్లో విశేషమైనటువంటి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యం పెరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో కొంత సానుకూలమైన ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా అది ఈ వారాంతంలో ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఇంకా తులారాశి వారికి ముఖ్యంగా ద్వాదశ శుక్రుని యొక్క సంచారం వల్ల సినీ కళారంగాల వారికి ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు, కాస్మెటిక్స్, అలాగా ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులు చేసేటువంటి వారికి కూడా ఫైనాన్షియల్గా పెట్టుబడులు కాస్త తక్కువగా పెట్టుకోవటం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ఈ వారంలో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఎక్కువగా జరుగుతుంది. రావాల్సిన ధనం విషయంలో సకాలంలో రావు. అలాగే అయ్యేటువంటి పనులన్నీ కొంత ఒత్తిడి భారం పెంచేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మానసికంగా కొంత అనిశ్చిత వాతావరణం పెరగకుండా తులారాశి వారు చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశి వారికి భాగ్యస్థిత కుజుని యొక్క సంచారం, దశమ బృహస్పతి సంచారం వల్ల మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు తులారాశి వారు చదువుకోవటం, ప్రతి గురువారం రోజు రావి చెట్టు ప్రదక్షిణాన్ని లేదా పరమేశ్వరుని యొక్క సన్నిధిలో శివాలయంలో ఒక దీపాన్ని వెలిగించి ప్రదక్షిణ చేసుకోవటం అత్యంత శుభయుక్తమైన ఫలితాలు ఇస్తుంది. అలాగే ఈ వారంలో మంగళవారం రోజు విశేషంగా శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకాన్ని, కందులు బెల్లాన్ని దానం ఇవ్వటం తులారాశి వారికి అన్నింటా విశేషమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః, ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః అంటూ దక్షిణామూర్తి యొక్క నామాన్ని మీరు జపం చేసుకోవటం అన్నింటా శుభయుక్తమైన ఫలితాలను ఇస్తుంది తులారాశి వారికి చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. ఇక ఈ వారంలో 23 ఆగస్టు 2026 ఆదివారం నుంచి 29 ఆగస్టు 2026 శనివారం వరకు వృశ్చిక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే ఈ వారంలో ద్వితీయ చంద్రుడు, అర్ధాష్టమ రాహు, పంచమ శనైశ్వరుడు, అష్టమ కుజుడు, భాగ్యస్థిత బృహస్పతి, దశమస్థిత రవి బుధ కేతుల సంచారం, ఏకాదశి శుక్రుడి సంచారం. ఇక వృశ్చిక రాశి వారికి గత వారాల కన్నా ఈ వారంలో మెరుగైనటువంటి గ్రహస్థితితో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యంతో ప్రతి సమస్యను అధిగమించి సానుకూలమైన పరిస్థితులతో ముందుకెళ్తారు. ఇక ఈ రాశి వారికి పంచమ దృష్టితో బృహస్పతి యొక్క సంచారం. ఇక వృశ్చిక రాశి వారి యొక్క గ్రహ సంచారంలో ద్వితీయ చంద్రుడు, అష్టమ కుజుని యొక్క సంచారం, భాగ్యస్థిత బృహస్పతి యొక్క సంచారం వల్ల గురుబలంతో కూడుకున్నటువంటి వృశ్చిక రాశి వారికి అన్నింటా సమస్యలు అధిగమించి విజయాలు చేకూరేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో వృశ్చిక రాశి వారికి గతం కన్నా మెరుగైనటువంటి నిర్ణయాలతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. ఇటు ఆరోగ్య రీత్యా, ఇటు కుటుంబ రీత్యా కొంచెం సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఆర్థిక పరమైనటువంటి కొంత ఒత్తిడి కానివ్వండి, ఖర్చు స్థానం కానీ అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ఈ రాశివారికి పంచమ శని, అర్ధాష్టమ రాహు సంచారం వల్ల అనవసర ప్రయాణాలు, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత అనిశ్చిత, అలసట, ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారికి ద్వితీయ చంద్రుడి యొక్క సంచారం వల్ల, లాభస్థిత శుక్రుని సంచారం వల్ల సినీ కళారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది. ఇటు వ్యాపార సంబంధితమైన విషయాల్లో, పెట్టుబడుల విషయాల్లో కూడా కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం వృశ్చిక రాశి వారికి చెప్పదగ్గ సూచన. విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు. ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీల విషయాల్లో కూడా చాలా సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా వృశ్చిక రాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా వృశ్చిక రాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే అష్టమ కుజుడు, అర్ధాష్టమ రాహు సంచారం వల్ల వృశ్చిక రాశి వారు ముఖ్యంగా ఈ వారంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య అభిషేకాన్ని చేసుకోండి. సుబ్రహ్మణ్య నామాన్ని మీరు జపం చేసుకోండి. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అనే నామాన్ని జపం చేసుకోవటం వల్ల ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఇంకా ధనురాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 23 ఆగస్టు 2026 ఆదివారం నుంచి 29 ఆగస్టు 2026 శనివారం వరకు ధనురాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో చంద్రుడు, తృతీయంలో రాహు, అర్ధాష్టమ శనైశ్వరుడు, పంచమ సప్తమ కుజుడు, అష్టమ బృహస్పతి, భాగ్యస్థిత రవి బుధ కేతువుల యొక్క సంచారం, దశమ స్థిత శుక్రుని యొక్క సంచారం.
ఇక ధనురాశి వారికి ఆశించిన మేరకు అన్నింటా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే సప్తమంలో కుజుడు, అష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల ప్రతి పనిలో కొంత ఆలస్యమైనప్పటికీ విజయాలు చేకూరే వారుగా చెప్పుకోవచ్చు. ఇక తృతీయ రాహు, అర్ధాష్టమ శనేశ్వరుని సంచారం వల్ల ప్రతి పనిలో కాస్త శ్రమ, ఒత్తిడి భారం పెరుగుతుంది. ఇటు ఉద్యోగ విషయాల్లో, అటు వ్యాపార విషయాల్లో శ్రమతో కూడుకున్న ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. గతం నుంచి ఆగిపోయిన వ్యవహారాల్ని కష్టపడి ముందుకు తీసుకెళ్లి విజయం చేకూర్చుకుంటారు. ఇటు కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. ఇక రుణ సంబంధితమైన సమస్యలు రీత్యా నివృత్తి మార్గం దొరికేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. రుణ బాధల నుంచి కొంత ఉపశమనం లభించే వారంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక సంబంధితమైన పరిస్థితులు కొంత మెరుగుపడేటువంటి వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు. మిత్రుల నుంచి, మధ్యవర్తుల నుంచి సహాయ సహకారాలు పొందే వారంగా చెప్పుకోవచ్చు. ఇటు కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది. వివాహ ప్రయత్నాల్లో రాణించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. గృహంలో శుభకార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి వారంగా ధనురాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి దశమస్థిత శుక్రుడు, అర్ధాష్టమ శనేశ్వరుని సంచారం వల్ల మనకేదో మంచి జరుగుతుందనో, మధ్యవర్తుల ప్రభావం వలనో, మనకు అనుభవం లేని వ్యాపారాలు, వ్యవహారాలు, పార్ట్నర్షిప్ బిజినెస్లు, మధ్యవర్తుల్ని నమ్మి మనం పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కొంత లాస్ ఆఫ్ పేమెంట్ కానీ, ఫైనాన్షియల్ చీటింగ్లు కానీ జరగకుండా జాగ్రత్తలు పాటించాలి. అందుకనే కొద్దిపాటి ఆనందం కోసం మీరు చేసేటువంటి ఫైనాన్షియల్గా పెట్టే ఇన్వెస్ట్మెంట్స్, మధ్యవర్తిత్వం, సహాయ సహకారాలు, అలాగే లీగల్ స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాలు లాంటి విషయాల్లో కూడా శ్రద్ధ తీసుకోవడం, కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు ఈ వారంలో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ధనురాశి వారికి భాగ్యస్థిత రవి, బుధ, కేతువుల యొక్క సంచారం వల్ల ఆగిపోయిన గృహ నిర్మాణాలు పూర్తి చేసుకుంటారు. రియల్ ఎస్టేట్ పొలాలు కొనుక్కునేవారు, గృహాలు కొనుక్కునేటువంటి వారికి ఈ వారంలో చాలా ప్రోత్సాహకరమైనటువంటి సానుకూల పరిస్థితులు ఉంటాయి. ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీరు ప్రారంభించే కార్యాచరణ సానుకూలంగా ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఇటు అనారోగ్య సంబంధితమైన సూచనలు రీత్యా కూడా ఉపశమనం పొందే వారంగా చెప్పుకోవచ్చు. చిన్న తరహా వ్యాపారాలు చేసుకునేటువంటి వారు, పెట్టుబడిదారులు ఉండేటువంటి వారికి కూడా ఈ వారంలో ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ధనురాశి వారి ఈ వారంలో చేదిగిన పరిహారాలు చూసుకున్నట్లయితే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అత్యంత శుభప్రదమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇక ధనురాశి వారు ఓం నమో వెంకటేశాయ అనే నామాన్ని మీరు ప్రతిరోజు జపం చేసుకోండి. ముఖ్యంగా శనివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇచ్చే వారంగా ధనురాశి వారికి ఈ వారం చెప్పుకోవచ్చు. ఇక మకర రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం. 23 ఆగస్టు 2026 ఆదివారం నుంచి 29 ఆగస్టు 2026 శనివారం వరకు గ్రహగతుల ఆధారంగా మకర రాశి వారి యొక్క వారఫలాలు మనం చూసుకున్నట్లయితే ద్వితీయ రాహువు, తృతీయ శనైశ్వరుడు, షష్టమ కుజుడు, సప్తమ బృహస్పతి, అష్టమంలో రవి, బుధ, కేతువులు, భాగ్యస్థిత శుక్రుడు, ద్వాదశంలో చంద్రుడి సంచారం. ఇక ముఖ్యంగా మకర రాశి వారికి సప్తమ బృహస్పతి యొక్క సంచారం వల్ల ఎక్కడైతే గతంలో నష్టం జరిగిందో అక్కడి నుంచే లాభాలు చేకూరేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి విజయం చేకూర్చుకుంటారు. అంటే గతంలో ఒక ఉద్యోగం పోవటం, ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీల వల్ల అనుకున్న ఉద్యోగం ఆశించిన మేరకు దగ్గర దాకా వచ్చి పోయినటువంటి వారికి మరలా అదే ఉద్యోగాన్ని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అంటే ఉద్యోగ లాభం అనేది ఈ వారంలో చాలా సానుకూలంగా మకర రాశి వారికి గోచరిస్తుంది. కాబట్టి వారాంతం కన్నా వారం ప్రారంభంలో అన్ని శుభవార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఇటు వ్యాపారస్తులకు చాలా సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. మరి ద్వితీయ రాహు, షష్టమ కుజుని యొక్క సంచారం వల్ల మనం ఎంత ఆర్థికంగా జాగ్రత్త పడదామనుకున్నా అంత ఖర్చు స్థానం అనేది పెరుగుతుంది. అనవసర ఖర్చులు, ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు ఇవన్నీ కూడా ఆర్థికమైనటువంటి నష్టాలు కలగకుండా శ్రద్ధ తీసుకోవటం మకర రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇటు అష్టమ రవి, బుధ, కేతువుల సంచారం వల్ల ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా మకర రాశి వారు జాగ్రత్తలు పాటించడం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశి వారికి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. విద్యా విషయాలు, విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాలు, విదేశాల్లో H1B వీసాలకు వెళ్ళేటువంటి వారు, వీసా సంబంధితమైన సమస్యలు ఉండేటువంటి వారికి వారిలో చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఇటు షష్టమ కుజుని సంచారం వల్ల మిత్రుల నుంచి, మధ్యవర్తుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఆగిపోయిన గృహ నిర్మాణాలు, రుణాలు, లోన్స్, ఫైనాన్స్ కోసం వెళ్ళేటువంటి వారికి మీకు ఆశించిన మేరకు సానుకూల పరిస్థితులు దక్కుతాయి. కాబట్టి వారం ప్రారంభంలో ప్రోత్సాహకరంగా ఉంది. ముఖ్యంగా పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారు, ఐరన్, ఆయిల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్, ఆయిల్కి సంబంధించిన బిజినెస్ చేసేటువంటి వారు, పెట్టుబడి రంగాల్లో ఉండేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం మకర రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక మకర రాశి వారికి చిన్న తరహా వ్యాపారస్తులకు కూడా సానుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక ఈ రాశివారి ఈ వారంలో చేయదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే మకర రాశి వారికి ఆదిత్య హృదయాన్ని, సూర్య ఆరాధన చేసుకోవడం శుభప్రదమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇటు
రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరాలు చదువుకోండి. రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క నామాన్ని మీరు మనసులో స్మరణ చేయండి. ఓం శ్రీ రాజరాజేశ్వరి నమః అనేటువంటి నామాన్ని మకర రాశి వారు చదువుకోవటం అన్నింట శుభప్రదమైనటువంటి విజయాలు చేకూరేటువంటి వారంగా మకర రాశి వారికి వారం చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 23 ఆగస్టు 2026 ఆదివారం నుంచి 29 ఆగస్టు 2026 శనివారం వరకు కుంభరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో రాహు, ద్వితీయంలో శనైశ్వరుడు, పంచమ కుజుడు, షష్టమ బృహస్పతి, సప్తమంలో రవిబుధ కేతులు, అష్టమ శుక్రుడు, లాభస్థిత చంద్రుడి యొక్క సంచారం. ఇంకా కుంభరాశి వారికి ఏ పని పట్టుకున్నప్పటికీ కూడా చక్కటి విజయవంతమైన ఫలితాలతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. జన్మరాశిలో రాహు, ద్వితీయ శనైశ్వరుని యొక్క ప్రభావం ఉన్నప్పటికీ ఈ రాశి వారికి షష్టమ బృహస్పతి, పంచమ కుజుని యొక్క సంచారం వల్ల పట్టుదలతో విజయాలు చేకూరేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వారంలో కుంభరాశి వారు అనుకున్న పనిని నిశ్చింతగా యథేచ్ఛగా విజయవంతంగా ముందుకు తీసుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. గతంలో పెండింగ్స్లో ఉన్నటువంటి వర్క్లను కూడా పట్టుదలతో ముందుకు తీసుకెళ్తారు. మనోధైర్యం పెరుగుతుంది. ఒక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు ఎరినాడు శని వక్రగతిలో ఉండటం కుంభరాశి వారికి, ఎందుకంటే తొందరపడి కొత్త నిర్ణయాలు తీసుకున్నట్లయితే వాటి రీత్యా పనులు కొంత ఆలస్యం అవుతాయి. గతం నుంచి ఆగిపోయిన వ్యవహారాల్ని విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు. కోర్టు వ్యవహారాల రీత్యా విజయం సాధించుకుంటారు. రావాల్సిన ధనం విషయంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి. కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది. కుటుంబపరమైన ఖర్చు స్థానం కాస్త పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీలు, ప్రమోషన్స్ విషయంలో కూడా ఈ వారంలో సానుకూలమైన పరిస్థితులు పొందే వారంగా చెప్పుకోవచ్చు. ఇటు లాభస్థిత చంద్రుడి సంచారం వల్ల వారం ప్రారంభం కన్నా వారాంతంలో చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారికి జన్మ రాహు, సప్తమ కేతు, అష్టమ శుక్రుని సంచారం వల్ల ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలు ఇచ్చే కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. అనవసర ఆలోచన, అనవసర ఒత్తిడి, అనవసర ప్రయాణాలు, ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు, పార్ట్నర్షిప్ విషయాల్లో జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. ఇక కుంభరాశి వారికి పంచమ కుజుని సంచారం వల్ల రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులు కూడా కాస్త ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాలు తీసుకునే వారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కుంభరాశి వారు విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి ఆశించిన మేరకు అన్నింటా శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. గృహంలో శుభకార్యాచరణకు శ్రీకారం చుడతారు. కుటుంబ విషయాల్లో సహాయ సహకారాలు అందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక చిన్న తరహా వ్యాపారస్తులకు, కార్మికులకు, కర్షకులకు శ్రమ ఉన్నప్పటికీ చక్కటి ఫలితాలు గోచరించే వారంగా కుంభరాశి వారికి ఈ వారం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కుంభరాశి వారి ఈ వారం చేయదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే ఈ వారంలో ఈ రాశి వారికి చక్కగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవటం, మంజు సూక్తంతో కూడుకున్న ఆంజనేయ స్వామి వారి యొక్క అభిషేకాన్ని చేసుకోవటం, మంజు సూక్త పారాయణతో కుదిరినటువంటి తమలపాకుతో ఆగుపూజ చేసుకోవటం, మంజు సూక్త పారాయణ చేయించుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇటు కుంభరాశి వారు సుందరకాండ పారాయణ కూడా విశేషమైన ఫలితాలు ఇచ్చేటువంటి వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు. ఈ వారంలో కుంభరాశి వారు ఓం శ్రీ హరిమర్కటాయ నమః అనేటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క నామాన్ని జపం చేసుకోవటం అత్యంత విజయవంతమైన ఫలితాలు ఇచ్చేటువంటి వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు. ఇక మీనరాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 23 ఆగస్టు 2026 ఆదివారం నుంచి 29 ఆగస్టు 2026 శనివారం వరకు మీనరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలం చూసుకున్నట్లయితే జన్మరాశిలో శనైశ్వరుడు, అర్ధాష్టమ కుజుడు, పంచమ బృహస్పతి, షష్టమంలో రవిబుధ కేతుడు సంచారం, సప్తమ శుక్రుడు, దశమస్థిత చంద్రుడు, ద్వాదశంలో రాహు యొక్క సంచారం. ఇంకా మీనరాశి వారికి ఏలినాడు శని, ఇటు అర్ధాష్టమ కుజుడు సంచారం వల్ల ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాలు తీసుకోకండి. ఈ వారాంతంలో అన్నింటా పనులు సానుకూలంగా ముందుకెళ్తాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. బిజినెస్ల విషయాల్లో, ఫైనాన్షియల్ విషయాల్లో, ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడుల విషయాల్లో నష్టపోకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. ఇటు దైవిక కార్యాచరణ బాగుంది. నీ నష్టాన్ని తగ్గించేటువంటి మంచి మార్గదర్శకాలు బృహస్పతి నుంచి కలుగుతాయి. గురుబలం పెంచుకునే ప్రయత్నాలు చేయండి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. కుటుంబ సమస్యల రీత్యా ఈ వారాంతంలో ఉపశమనం కలుగుతుంది. మనోధైర్యంతో ప్రతి సమస్యను అధిగమించవచ్చు. ఇక ముఖ్యంగా ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకునేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఆటోమొబైల్,
లాంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వారు, లీగల్ స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారంలో ఉండేటువంటి వారికి కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆ సమస్య జటిలమయ్యేటువంటి అవకాశాలు మీనరాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి అగ్రెసివ్గా వెళ్ళటం, కొంత ఆవేశంతో కూడుకున్నటువంటి నిర్ణయాలు నష్టానికి గురి చేసేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక ద్వాదశ రాహు సంచారం వల్ల అనవసర ప్రయాణాలు, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, వాహన ప్రయాణాలు చేసేటువంటి వారు తగిన జాగ్రత్తలు పాటించండి. ఈ వారంలో ముఖ్యంగా మీనరాశి వారికి దీర్ఘకాలిక సమస్యలు, ఏదైతే అనారోగ్య సూచనల రీత్యా ఒత్తిడి కలుగజేస్తుంది, కుటుంబ రీత్యా ఖర్చు స్థానం పెరుగుతుంది, కొంత ఇరిటేషన్, కోపం, ఒత్తిడి భారం పెరుగుతుంది, చేసే వృత్తి ఉద్యోగ రీత్యా కూడా మానసిక అనిశ్చిత వాతావరణం పెరగకుండా ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో అన్నింటా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. అయితే అయినప్పటికీ మీనరాశి వారికి పంచమ బృహస్పతి యొక్క సంచారం వల్ల అంత నష్టాన్ని అధిగమించి ఒక దైవ బలంతో, గురుబలంతో చాలా ప్రోత్సాహవంతంగా ముందుకెళ్ళేటువంటి వారంగా మీనరాశి వారికి చెప్పుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా మీనరాశి వారు ఈ వారంలో చేయదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ప్రతిరోజు కూడా మీనరాశి వారు చక్కగా కోనస్థ పింగళ స్తోత్రాన్ని, శనైశ్వరుని యొక్క కోనస్థ పింగళ స్తోత్రాన్ని చదువుకోండి. అలాగే శనివారం రోజు నవగ్రహ ధ్యాన శ్లోకాలు కానీ, నవగ్రహ ప్రదక్షిణాన్ని కానీ చేసుకోండి. శనైశ్వరుడికి శనివారం రోజు తైలాభిషేకాన్ని చేసుకోండి. అలాగే మంగళవారం రోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అత్యంత శుభప్రదమైన ఫలితాన్ని ఇచ్చే వారంగా మీనరాశి వారికి చెప్పుకోవచ్చు. ఈ వారంలో మీనరాశి వారు ముఖ్యంగా ఓం శనైశ్వరాయ నమః లేదా ఓం శివాయ నమః అనేటువంటి పంచాక్షరి నామాన్ని మీరు జపం చేసుకోవడం వల్ల మానసికంగా, ఆరోగ్యంగా అన్నింటా శుభయుక్తమైన ఫలితాల్ని సాధించుకునే వారంగా మీనరాశి వారికి ఈ వారం చెప్పుకోవచ్చు. ఇవి ఈ వారం మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క వారఫలాలు. మళ్ళీ వచ్చే వారం వారఫలాల్లో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. कृष्णाय वासुदेवाय हरये परमात्मने